లోకల్ టు గ్లోబల్ న్యూస్ at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్. ప్రస్తుతం ఏపీలో ఉన్నటువంటి 25 జిల్లాలను మరో 2 జిల్లాలు పెంచి పెద్ద ఎత్తున కూడా విభజన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ నేపథ్యంలోనే రెవెన్యూ డివిజన్లతో పాటు మండలాలు కూడా డివైడ్ చేసింది. అందులో అతిపెద్ద మండలమైనటువంటి ఆదోనిని విభజించేందుకు పెద్ద ఎత్తున నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. అయితే 16 గ్రామాలు మాకు ఆదో పెద్ద హరివాణం వద్దు, ఆదోలోనే ముద్దు ఆదోనే కావాలి అంటూ ఆందోళన చేపడుతున్నారు. మనతో మాట్లాడడానికి ఆ గ్రామాలకు సంబంధించినటువంటి సర్పంచులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ఎందుకు మీకు ఆదోళనలో కలపకూడదని? ఆదోని అనేది మాకు 16 గ్రామాలకు దాదాపుగా ఒక 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. కానీ అటువంటి సమీపంలో ఉన్న ఆదోనిలో తీసేసి మా 16 గ్రామాలని పెద్ద హరివాణము 35 కిలోమీటర్లు, రాను 35 పోను 35 కిలోమీటర్లు అవుతుంది. అటువంటి దాన్ని ఈ జిల్లా చేయాలనే ఉద్దేశంతోన దాన్ని ధర్నా స్టార్ట్ చేసి దాన్ని మభ్యపెట్టడానికి ఈ మండలాలు విభజన చేసి ఈ మా గ్రామాలన్నీ తీసుకొని పెద్ద హరివాణ మండలంలో కలిపి మండలాలుగా విభజన చేసి జిల్లాని మభ్యపెట్టి ముచ్చిపెట్టాలనే ఉద్దేశంతో చేసింది. కాబట్టి మీరు ఏమైనా చేసుకోండి, మాకు ఆదోని కావాలా, పెద్ద హరివాణం వద్దు అనే ఉద్దేశంతో మేము ఇక్కడ వచ్చి గత నెల రోజులుగా కలెక్టర్కి ఇప్పుడు 3వసారి ఇది కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడము, అక్కడ స్థానికంగా ఉండేటువంటి మాజీ ఎమ్మెల్యేలు అయితేనేమి, ప్రజెంట్ ఎమ్మెల్యేలు అయితేనేమి, ఎమ్మెల్సీలు అయితేనేమి ప్రతి ఒక్కరికి అప్లికేషన్లు ఇస్తున్నాము. మా గోడిది మాకు పెద్ద ఆదోని కావాలి, పెద్ద హరివాణం ఎక్కడో కర్ణాటక బోర్డర్ అవతల ఉంది, అటువంటి దానికి వెళ్ళి మేము రాలేము. మహిళలు అయితేనేమి, వృద్ధులు అయితేనేమి, స్టూడెంట్స్ అయితేనేమి, ముఖ్యంగా ఇటువంటి వాళ్ళందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. మేము అందుకనే ప్రతి ఒక్కరూ ఒకే నినాదంతో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క పార్టీ వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ ప్రతి ఒక్క పార్టీలో అందరూ ఏకమై 16 గ్రామాలు గత నెల రోజులుగా ప్రయత్నిస్తున్నా ఎటువంటి రెస్పాన్స్ లేనందువల్ల మేము మళ్ళీ ఇప్పుడు నిరాహార దీక్షలు స్టార్ట్ చేసినాము. రేపటి నుంచి ఆమరణ నిరాహార దీక్ష కూడా మొదలు పెడతా ఉన్నాము. ఇంత చేస్తున్నా ఎటువంటి అధికారి మా దగ్గరకు వచ్చి ఏం నయ్యా మీ పరిస్థితి అని అడిగిన పరిస్థితులు లేవు. అందుకని మేము ఇదే ఇట్లా కొనసాగి పెద్ద హరివాణంలోనే కలుపుతామంటే రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎలక్షన్లో బాయ్కాట్ చేస్తాము. అదేవిధంగా మా ఊర్లోకి ఎటువంటి అధికారిని రానివ్వము. అది ఏమైనా కానీ మేము దేనికైనా పోరాడతామని రాజకీయ రానేమో. ఏ గ్రామాలకు సంబంధించి పెద్ద హరివాణాలు కలుపుతున్నారు, మీరు ఆందోళన కావాలని కోరుతున్నారు? చిన్న హరివాణం, చిన్న గోనెలు, బల్దూరు, ఎడవలి, సంతేకుళ్ళూరు, జీవసల్లి, గనికల్లు, కడితోట, మదిరే, బసాపురం, నాగనాథనల్లి, డనాపురం, నారాయణపురం, చాగి ఈ గ్రామాలు ఏవైతే 16 గ్రామాలు ఇవన్నీ కూడా పెద్ద రంలో కలపాలని చెప్పి పోయిన నెల 27వ తారీఖున గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, అలాగే ప్రజాప్రతినిధులు, ప్రతి లీడర్లు కూడా వ్యతిరేకిస్తున్నారు. దీన్ని ప్రభుత్వం అందరికీ అర్జీలు తెలియజేయాలని చెప్పి 4 రోజులు సమయం ఇచ్చింది. ఆ 4 రోజుల సమయం లోపల మేము అన్ని రోజు రాస్తారోకలు, ధర్నాలు, రిలే నిరాదీక్షలు, అలాగే అధికారులకి అందరికీ కూడా అర్జీలు ఇచ్చాం. ఇప్పటికైనా వాళ్ళు మా నిర్ణయాన్ని, ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా పెద్ద హరివాణంలో కలిపితే మాత్రంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తాం. అలాగే శాసనసభ్యులు అయితేనేమి, ఇతర మాజీలు అయితేనేమి ఎవరిని కూడా మా గ్రామాల్లోకి అడుగులు పెట్టనీయం. అలాగే స్థానిక సమస్యలను బహిష్కరిస్తాం. ఎందుకంటే పెద్ద హరివాణం అనేది కర్ణాటక బార్డర్లో ఉంది. అది పూర్తిగా అనైతికంగా శాస్త్రీయబద్ధంగా చేసింది కాదు, ఇది అశాస్త్రీయంగా చేసింది. కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తున్నాం. 16 గ్రామాలకు సంబంధించిన వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, కానీ ఇక్కడ 16 మంది కూడా లేరు. అసలు ఈ మద్దతు ఉందా మీ ఉద్యమానికి? మీరు చూస్తే ప్రతిరోజు పేపర్లు చూడండి, సర్పంచులు చూడండి, దీక్ష శిబిరం దగ్గర ఈరోజు దీక్ష శిబిరం దగ్గర 100 మంది కూర్చుంటున్నారు. ఈరోజు కర్నూలుకు రావాలంటే మా ఇప్పటికే నెల రోజుల నుంచి ఖర్చులు పెట్టుకొని మెత్తగాయం. ఈ ఖర్చులను భరించలేక మెయిన్ గ్రామంకి ఒకరి తరపున సర్పంచులు, ఎంపీటీసీలు, ముఖ్యస్తులు మాత్రమే వచ్చాము ఇక్కడికి. చేసేటువంటి ఉద్యమానికి ప్రజల మద్దతు లేదు, 16 గ్రామాల్లో ఉన్న ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఎవరికి కూడా మీ ఉద్యమానికి రానటువంటి పరిస్థితి, కేవలం మీరు మాత్రమే ఉన్నారు. ఎలా చూడాలంటే ఇది మీకు కనబడేది ఇప్పుడు ఈరోజు మీకు గట్టిగా కనపడతా ఉంది. ఇక్కడ మేము 16 మంది లేదని, రేపటికి మేము అక్కడ చూస్తే మా శిబిరం దగ్గర ఇప్పుడు ఆదోన్లో మేము దీక్ష కూర్చున్నాము. అక్కడ జనాలు వస్తున్నారు, చాలా జనాలు రోజుకు 100 మంది వస్తున్నారు. కానీ మాకు కర్నూలు నుంచి ఇక్కడ రాబోవడానికి ఈ పాటికి నేను 5 తూర్లు వచ్చిపోయినాము. ఇక్కడికి మాకు వచ్చిపోవడానికి కూడా ఖర్చులకి ఇబ్బంది అవుతుంది. మేము 100 కిలోమీటర్ల దూరం నుంచి రావాలా, ఇక్కడ వస్తే అక్కడ ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆడ దీక్షలు చేస్తున్నాము. రేపటి నుంచి రేపు మళ్ళీ ఇది కాకుండా రేపు ఆమరణ దీక్ష చేస్తున్నాం. అందుకే అక్కడ
మా సంఖ్య ఇక్కడ తక్కువే కనిపించచ్చు, కానీ 16 గ్రామాలకు సంబంధించినటువంటి నాయకులంతా మేము వచ్చాం. కానీ ఆదోని పట్టణ కేంద్రంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు ఉధృతంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ దూరం రావాలంటే ఆందోళన చేసేందుకు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో మా ప్రజెంటేషన్ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం. అయితే పెద్ద హరివాణంలో కలిపితే ఊరుకునేది లేదు, ఆదోళనలోనే ఉండేంత వరకు మా పోరాటం కొనసాగిస్తామని ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమ నాయకులు చెప్పేటువంటి పరిస్థితి. వీడియో చంద్రశేఖర్తో హుస్సేన్ ఆర్టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.